या कुंदेन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रांगा या वीणावरदण्डवण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मांड शंकर प्रभुदेवैः सदा पूजिता सा माता सरस्वती भगवती సభాధ్యక్షులు ఆత్మాచార్య గారు, పూజ్యులు గురువరణ్యులు శ్రీ మొదలు శ్రీమాన్, నాకు కొన్ని విషయాలు సంక్షిప్తంగా చెప్తాను. ఏంటంటే, శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో చింతాక్రాంతుడే ఉన్నాడు. పక్కన లక్ష్మీదేవి ఉంది. దయచేసి అట్లా ప్రశాంతంగా నేను ఈ భూమిలో రామావతారం ఎత్తి ధర్మాన్ని అనుష్ఠించి ధర్మాన్ని బోధించాను, ఆచరించాను. బోధించడం కాదు, ధర్మాన్ని ఆచరించాను. కానీ ఈ ప్రజలు వాళ్ళు చూశారే కానీ తాము ఆచరించలేదు. అయ్యో వీళ్ళకు జ్ఞానం లేదని చెప్పి కృష్ణావతారంలో భగవద్గీత ద్వారా జ్ఞానాన్ని ప్రబోధించాను. జ్ఞానం తెలుసుకున్నారు కానీ ఆచరణ లేదు. కాబట్టి నేను రెండో అవతారాలు ఎత్తినా కూడా ఈ జనం యథాప్రకారంగా భగవద్గీత అంటారు. మా అవజానాన్ని కూడా ఈ మూడు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అన్నారు భగవద్గీతలో. అట్లా పాపం నిరాశ చెంది కృష్ణావతారం కూడా అట్లా నిరాశించిన నారాయణుడు సాక్షాత్ లక్ష్మీదేవి అందుకంటే, నాదా నాకు ఒక్క అవకాశం నేను నా పిల్లల్ని చక్కదించుకోగలను. లేదా తల్లి కంటే తల్లి చక్కగా పెంచుతుంది పిల్లలు. దాన్ని నాకు తెలుసు, లాలించి గుజరించి ఎట్లా చెప్పాలని తెలుసు. అందువల్ల నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను ఈసారి ఏం చేస్తానంటే, మీరు ధర్మాన్ని ఆచరించాలి కానీ జ్ఞానం చెప్పలేదు. జ్ఞానం చెప్పా కానీ ఆచరణ వాళ్ళకి ఎట్లా చెప్పలేదు. నేను జ్ఞానము ఆచరణ రెండు వచ్చే విధంగా నేను నా పూజలకు నేను నా అవతారం పెట్టి నేను ప్రయత్నం చేస్తాను. అంటే అంతకలిసి కావాలి. ఇప్పుడు జ్ఞానం కావాలి, ఆచరణ కావాలి. జ్ఞానం అంటే ఆచరణ. జ్ఞానం అనేది కళ్ళు. అక్కడ రావు చెప్పిందని తెలుసు కానీ కాళ్ళు పనిచేయవు. ఆచరణ లేదు, ఆచరణ కాళ్ళు. కాబట్టి జ్ఞానం ఉండాలి, ఆచరణ తెలియాలి. అన్ని వాళ్ళు అట్లనే గోదాదేవి ఈ భూలోకంలో విష్ణు చిత్ర వారికి తులసి వనంలో ఆమె మరి ఆషాఢ వర్షం మరి శుభపక్షం మరి ఆ కర్ణాటక లగ్నంలో ఉపా నక్షత్రంలో అమ్మవారు ఆవిర్భవించు. జనక మహారాజుకి సీతమ్మ వారిని ఎట్లా దొరుకుతుందో యజ్ఞభూమి దొరుకుతున్నప్పుడు అట్లా సీతమ్మ వారు దొరికినట్టుగా జనకుడికి ఈ గోదా అమ్మవారు ఆ విష్ణు చిత్ర వారు తులసి వనంలో పాలు చేసుకుంటే ఆవిర్భవించారు. ఆ విధంగా ఆవిర్భవించిన అమ్మవారు ఆమె తాను ఏం చేసింది, బాగానే మరి ధనుర్మాస వ్రతాన్ని కొన్ని ఏర్పాటు, అది ఎట్లా ఏర్పాటు చేసి చూద్దాం. మొట్టమొదటి కూడా విష్ణుచిత్తుల వారు ఆమెను కృష్ణ భక్తితో పెంచారు. మాలికలు అల్లేవాడు. మాలికలు అల్లి ఆ అమ్మా ఊరు కోసాను నువ్వు కూడా అలా అమ్మా అంటే ఆమె మరి అది అల్లి తాను భార్యగా ఆ వనభద్రసాయిని భర్తగా పొందడానికి తగిన సౌందర్యం ఉందో లేదో అని చెప్పి వెళ్ళి మీకు తెలుసు గుర్తు చేస్తున్నా. ఆ మాలికను తను వేసుకొని భావనింటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోయి నేను తగిలినానని అనుకునేది. కానీ ఈ సంగతి బయటపడేది అందరూ మీకు తెలుసు. కానీ బాధపడ్డాడు విష్ణుచిత్తుల వారు. కానీ వనభద్రసాయి ఏం చేశాడు, ఆ మాలికలే కావాలన్నాడు. కాబట్టి ఇవన్నీ సంక్షిప్తి తెలుసు కాబట్టి సంక్షిప్తి తెలుసుకున్నా.
చూడి కుర్త రాజ్య ఆముక్త మార్యద అనే పేరు కూడా వచ్చింది. విచిత్ర వారు ఏమనేవాడు? ఆండాడు అనేవాడు. ఆండాడు అంటే నక్షత్రాలు. అమ్మా నన్ను రక్షించడానికి వచ్చేవాడు అని అండాలని అనేవాడు. ఈ విధంగా ఆమెకు గోదయ్య అని పేరు పెట్టారు. గోదయ్య అంటే పూలమాల, అదే గోదగా మారింది. గో అంటే జ్ఞానము, సంపద, ఐశ్వర్యము, పశంపద, మరి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాటి ఇచ్చేది. ఆమెను పూజిస్తే ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి గోదా ఆమె మనం శ్రీ వైష్ణవులు కాకుండా అందరికీ కూడా జాతి మరి లింగ వివక్ష లేకుండా ఆ శ్రీమన్నారాయణ పొందవచ్చు. ఆమె చెప్పింది, మీరు పరమాత్ముడిని చెందడానికి అర్హత ఏది? శాస్త్రజ్ఞానం కాదు, పాండిత్యం అసలే కాదు. ఏం కావాలి? స్వామి వారి మీద భక్తి. ఎవరైతే స్నానాన్ని ఆచరించాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ నాతో రండి అని. స్నానవ్రతం దాన్ని ఏమంటారు? తిరుప్పావై అన్నారు. తిరు అంటే శ్రీ, పావ అంటే వ్రతం, శ్రీ వ్రతం అని కూడా అంటారు. తిరుప్పావై అని స్నానవ్రతం అని అంటారు. ఇక్కడ ఎంతసేపటికి స్నానం చేద్దాం కృష్ణుడితో కలిసి అంటారు. ఎక్కడ స్నానం చేసినట్టు కావడం. అక్కడ ఏంటంటే కృష్ణుడితో సంశ్లేష మరి పరై పొందుతా ఉంటుంది. పరై ఏంటి? పరై అంటే ముక్తి, అతనితో సంశ్లేష. ఈ విధంగా తిరుప్పావతాన్ని 32 బ్రహ్మ విద్యల్ని 30 పాఠశాలలో వివరించి ఉపనిషత్ సారాన్ని అంతా కూడా, వేద విజ్ఞానాలను కూడా 30 పాశురాల్లో మరి ఇమిడ్చి ఆమె రోజుకొక పాశురం మాలికల్ని అల్లుతూ మరి ఈ విధంగా తిరుప్పావై అందరికీ తెలుస్తుంది. ఇవన్నీ మనం అనుకరించింది. తాను ఆచరిస్తూ, తాను తరిస్తూ ఇతరులు కూడా తరింపజేసింది. ఎన్ని వందల ఏళ్ళైనా సరే ఇప్పటికి కూడా అందరూ కూడా మన శ్రీ వైష్ణవులే కాదు, స్త్రీలు పురుషులు అందరూ కూడా ఇప్పటికి కూడా ఆ వ్రతాన్ని ఆచరిస్తూ తరిస్తున్నారు, తరింపబోతారు కూడా. ఈ విధంగా గోద అందరినీ కూడా ఇటు జ్ఞానము, ఇటు ఆచరణ రెండు నేర్పింది. జ్ఞానం అంటే పక్షికి 2 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలు ఉంటేనే పక్షి ఎగురుతుంది. అట్లే మనం కూడా ఉజ్జీవింపబడాలంటే ఇటు జ్ఞానం ఉండాలి, దాన్ని ఆచరించాలి. ఈ 2 ఉంటేనే కూడా మానవుడి యొక్క ఉన్నతి ఉంటుంది అని చెప్పింది గోదాది. ఈ విధంగా ఆమె చెప్పింది. తర్వాత మరి ఈ ఆ విష్ణుచిత్తుల వారు అన్నారు, నాన్నగారు నేను ఆ వటభద్రశాయిని నేను వివాహం చేసుకుంటానంటే అతను ఎట్లా అంటే అని అడిగాడు. అమ్మా, ఆయన విగ్రహమూర్తి, 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ 108 దివ్యక్షేత్రాల్లో మహిమను పొగుడుతాను, నువ్వు ఎవరిని ఎన్నుకుంటావు? ఎన్నుకోవమ్మా అంటే శ్రీరంగనాథుడు ఎన్నుకుంది. పూజించిందేమో వటభద్రశాయిని, ఎన్నుకున్నదేమో శ్రీరంగనాథుడిని. ఎట్లనమ్మా నువ్వు మానవ కన్యగా ఉండి విగ్రహం ఎట్లా పెళ్లి చేసుకుంటావు? అందరూ ఏమనుకుంటారు? బాధపడ్డారు విష్ణుచిత్తుల వారు. అప్పుడు బాధపడుతుంటే సాక్షాత్ రంగనాథుడే విష్ణుచిత్తుల వారి యొక్క మనసులో ఏది కళలో కనపడి, విష్ణుచిత్త నువ్వు ఎటువంటి కూడా చింతించబాకు, మీ అమ్మాయిని అలంకరించి తీసుకురా, ఈ రాజుగారు వస్తాడని రాజుగారి కళ్ళలో కూడా కనపడ్డాడు. పాండ్యరాజు కళ్ళలో రాజుగారిని ఆదేశించాడు. వెంటనే మేళతాళాలతో సకల గౌరవంగా మేనాతో ఆ అమ్మాయి గోదాదేవిని తీసుకురా అని చెప్పాడు. అంతేకాదు శ్రీరంగనాథుని యొక్క అర్చకులు కూడా ఆదేశించాడు. ఓ అర్చకులారా మీరు పోయి ఆ గోదాదేవిని మరి గౌరవంగా తీసుకురండి అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈయన విష్ణుచిత్తుల వారు పిలవకుండానే పాండ్యరాజు వచ్చాడు, మంది మార్బలతో వచ్చాడు, మేళతాళాలతో చక్క గౌరవ లాంఛనాలతో వచ్చాడు, అర్చకులు వచ్చారు, వేద మంత్రాలతో అమ్మవారిని ఊరేగింపుగా ఆ శ్రీరంగనాథుని దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ శ్రీరంగనాథుడు యొక్క ఆ గుళ్ళో ప్రవేశించిన తర్వాత సాక్షాత్ ఆమె నడుచుకుంటూ పోయి ఆ శ్రీరంగనాథుని యొక్క విగ్రహంలో ఆమె అదృశ్యమైపోయి, ఈ విధంగా వాళ్ళ భోగి అంటారు. అంటే వాళ్ళ మనం గోదా కళ్యాణం చేస్తాం.
భోగి అనుకుంటా ఈ విధంగా చివరికి వచ్చేది సంక్రాంతి భోగి అంటారే, ఆ భోగి నాడు అమ్మవారి కళ్యాణం. ఈ ధనుర్మాసం ఎప్పుడు వస్తుంది? తమిళ సంప్రదాయం ప్రకారం ఇది సూర్యమానం, మంది చంద్రమానం. మనకేమో ఎప్పుడైతే సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రవేశింపబడుతుంది. అప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మనకేమో మార్గశిర మాసంలో అది ఏర్పడుతుంది. ఈ విధంగా పుష్యం కూడా వస్తుంది అనుకోండి. ఈ విధంగా మార్గళి లేక ధనుర్మాసం అంటారు. ఈ విధంగా గోదాదేవి గొప్ప వ్రతాన్ని మనకు అందించింది. తర్వాత ఇంకొకటి, ఈమె భగవత్ కైంకర్య భావాలన్నీ పాటల రూపంగా చెప్తుంటూ మరి నాచ్యార్ తిరుమడి అని ఇంకొక ప్రబంధాన్ని కూడా ఆమె రచించింది. తర్వాత ఈమె ఈ తిరుప్పావ అనేది ధ్వని కావ్యం. రామాయణం ఎట్లయితే ధ్వని కావ్యమో పైన ఒక అర్థం, లోన చాలా అర్థాలు ఉంటాయి. ఇక్కడ తిరుప్పావలో పైన మామూలు పల్లెటూరు వనిత తన చెల్లులు లేపుతూ వెళుతుంది, పల్లెటూరి వర్ణన. కానీ అందులో ఆధ్యాత్మిక భావనలు చాలా ఉన్నాయి. 10 మంది గోపికలు లేపడం అంటే అర్థం ఏంటి? మనలో మనము భగవంతుడి యొక్క కైంకర్యం పొందాలంటే మనలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. అమ్మా వినండి కాస్త ఒక్క నిమిషం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఈ 10 ఇంద్రియాలని లేపితే కానీ ఈ ఉన్న జీవాత్మ పరమాత్మ వైపు పరుగెడదు. అందువల్ల ఈ 10 మంది గోపికలు లేపడం అంటే మనలో ఉన్న ఇంద్రియాలను మనలోని 10 ఇంద్రియాలను కూడా మనం ఉజ్జీవింపజేసుకొని మనం దైవారాధన చేసుకోవాలని అర్థం. అంతేకాకుండా 10 మంది ఆళ్వారులు లేపినట్టు 12 మంది ఆళ్వారులలో 10 మంది ఆళ్వారులు ఆమె లేపుకుంటూ వచ్చింది. ఈ విధంగా ఆమె భగవద్భక్తులు. మన వైష్ణవ సంప్రదాయం ఏంటంటే భగవత్ సేవ కంటే భాగవత సేవ ముఖ్యమైనట్టు. భాగవత సేవ లేకుండా భగవత్ సేవ ఉండదు. మన గోష్ఠి ఉంటుంది, తదిమ్మ వాళ్ళల్లో ఉండదు. ఈ గోష్ఠి కైంకర్యం అనేది, భాగవత్ కైంకర్యం అనేది మనం చెప్తుంది అనమాట. ఆండాళ్ళు ఆ 10 మందిని తాను సరింపజేయకుండా ఒక్కొక్క చెలికత్తలు ఒక్కొక్క తీరుగా మందరిస్తూ, ఒక చోట కోప్పడుతూ, ఒక చోట బతిమిలాడుతూ ఆ 10 మందిని లేపొలికి వెళ్ళి ఆ చివరికి కూడా వెల్లుం శ్రీ గోవింద అనే భాషలో మరి ఆ పాయసాన్ని భుజించడమే కాకుండా, అంటే పాయసం భుజించాలంటే అతనితో పాటు మనం అతనితో సంశ్లేషణ పొంది అతని యొక్క దయను పొందటం అన్నమాట. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. చెప్తుంటే ఒక్కొక్క భాషను ఒక గంట సేపు చెప్పొచ్చు. ఈ విధంగా అనేక భాషలు రచించింది. మరి ఈ తిరుప్పావై సాహిత్య విలువలు కూడా ఉన్నాయి, ఉపమానాలు. మరి ఆ కృష్ణుడట నెమ్మదిగా విప్పి మమ్మల్ని కరుణించమని అంటుంది. ఈ విధంగా చక్కటి ఉపమానాలతో రాసింది. ఈ తిరుప్పావ వ్రతాన్ని చేస్తూ మనం ఐహిక భోగాలు ఆముష్కం కూడా 2 లభిస్తాయి, వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి అని చెప్పుకుంటూ వచ్చింది. విరోధాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిస్తాయి. ప్రాప్యం ఏది, పొందే అధికారం ఎటువంటిది, ఉపాయం ఏంటి, మధ్యలో వచ్చే విరోధాలు ఏంటి అన్నీ చెప్పింది. దాన్ని ఎట్లా మనం అధిగమించాలి అని చెప్పుకుంటూ ఆమె మనకు ఒక మార్గనిర్దేశం చేసింది. ఆ లక్ష్మీ అవతారమే ఆ గోదాదేవి. చివరికి మనని జ్ఞానము ఆచరణ 2 ఉండేట్లుగా చేసింది ఈ తిరుప్పావ వ్రతం. కాబట్టి మనందరం కూడా మన పిల్లలకు కూడా నేర్పాలి. మన ఈ ఎరగడ ఇచ్చిన మన సదాచారాన్ని మనతో పాటు అంతరించకుండా ఈ కలియుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో, ఈ ఏఐ అనేది వస్తుంది. ఎంత యుగం మారినా మన సంప్రదాయం, సంస్కృతి, సభ్యతల్ని మనం పిల్లలు నేర్పకపోతే మన మనుగడనే లేదు, మన సంస్కృతికి విలువే లేకుండా పోతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లులు, ఒక తల్లి ఇంట్లో ఆమె భగవద్భక్తురాలై సదాచార సంపన్నురాలై ఈ విధంగా ఆచరిస్తూ విద్యాధికురాలై ఉన్నట్టయితే ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా బాగుపడతారు. ఆమె ఆచరించాలి. ఆమె గోదాదేవి అదే చేస్తుంది. తాను ఆచరించింది, ఒకరిని ఆచరించేట్టు చేసింది. అవసరమైతే తిట్టింది కూడా. మోగదా, చెవిడిదా, నీకు వినపట్ల లేదా,
పిలుస్తుంటే అని కూడా అన్నది ఒక భాషలో మీకు తెలుసు కదా, మీకు అందరు అన్నీ తెలుసు, నేను వేరే చెప్పాల్సిన పని లేదు. అట్లా మన ఇతరులనే ఆమె తిట్టి మన లాక్కొచ్చిందే, మన పిల్లల్ని మనం బాగు చేసుకోలేమా? కాబట్టి తల్లులారా మీరందరూ కూడా మన యొక్క సంప్రదాయాన్ని పిల్లలకు బోధించండి, మనం ఆచరించండి, వాళ్ళు తరింపజేయండి. అందరూ కూడా ఆముష్మిక చింత లేని ఐహిక భోగాలన్నీ కూడా వేస్ట్. ఇక ప్రాణం లేని యొక్క శరీరం ఎట్లాంటిదో లోపల దైవ చింతన లేని ఆధ్యాత్మిక చింతన లేని జీవితం కూడా ప్రాణం లేని శరీరం లాంటిది అని చెప్పి గుర్తుంచుకోండి. నీ ఎంత సంపద ఉన్నా, ఎన్ని భోగాలున్నా కూడా నీలో దైవభక్తి లేకుండా, ఒక పరమాత్మ చింతన లేకుండా, పరోపకారం లేకుండా, సకల భూతాల్లో పరమాత్మ ఉన్నాడని చింతన లేకుండా బతికితే ఆ బ్రతుకు అనేది ఒక బ్రతుకు కాదు. అన్ని బతుకుతున్నాయి, పురుగులు, జంతువులు, వాటిలో అన్ని ఈ సంతానం అంటున్నాయి. కానీ మానవ జన్మ అనేది మాత్రం మన మనుగడ మరి సాధన చేసుకోవాలంటే ఇటువంటి సంస్కారాన్ని పొందాలని నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.